ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ప్రముఖ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ తరపున తులసిరెడ్డి గారు నా రామరాజ్యం ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు। ఈయన ఎటువంటి రాజకీయవేత్త అంటే ఆశామాషి రాజకీయవేత్త కాదు। బ్రహ్మాండమైన కాంగ్రెస్ పార్టీలో దిట్ట రాజకీయాన్ని ఇప్పటి నుంచి ప్రారంభించే పనిలో నిమగ్నమై ఉన్నారు। ఇది నేను ఎందుకు అంటున్నాను అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై జగన్ చేరిక అనే అంశాలు కొనసాగుతుంది కాబట్టి తులసిరెడ్డి గారితో మనం చిట్ చాట్ మొత్తం జిల్లా నుంచి తాలూకా నుంచి ఆ తర్వాత రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం అంతా కాంగ్రెస్ భవిష్యత్తు పరిస్థితి ఏంటి, ప్రణాళికలు ఏమిటి, ఆ దిశానిర్దేశం ఏమిటి సార్ చెప్పండి సార్। నమస్తే। ప్రస్తుతం మన నియోజకవర్గాన్ని పక్కన పెడదాం, స్టేట్ నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఎందుకంటే జగన్ రెడ్డి ఇటీవల కాలంలో మీ పార్టీ తరఫున సీనియర్ నేతలను ఆయన పార్టీలో చేర్పించుకుంటున్నారు। దానివల్ల జగన్ రెడ్డి ప్లస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఆ తర్వాత ఇది ప్రజల్లో ఎటువంటి సంకేతం వెళ్తుంది సార్? కాంగ్రెస్ పార్టీ పరంగా మేము వైకాపా పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కానీ మేము పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు సార్। ఎందుకంటే అది మక్కలో పుట్టి పుబ్బలో అస్తమించే పార్టీగా మేము దాన్ని భావిస్తాం। కాంగ్రెస్ 138 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి పార్టీ, అదే నిన్నగాక మొన్న పుట్టినటువంటి పార్టీ। ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అనే ఒక వటవృక్షానికి ఎన్ని ఊడలు అటు తెలుగుదేశం పార్టీ కాకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వచ్చినోడే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఈవెన్ తెలంగాణలో కేసీఆర్, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అనే వటవృక్షానికి మర్రి చెట్టుకు ఊడలు। కాబట్టి కాంగ్రెస్ అనేది హిమాలయాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది। ఒకసారి గంగానది జీవనది కూడా ఒక్కసారి కొంత ప్రవాహం తగ్గుతుంది, ఒకసారి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది, ఓసారి తగ్గుతుంది, అంత మాత్రం చేత అది జీవనది కాకుండా పోదు। కాబట్టి కాంగ్రెస్ పార్టీనే ఖచ్చితంగా 2029కి లేదా రాబో సార్వత్రిక ఎన్నికలకు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రాయలసీమలో జిల్లాలో పులివెందుల్లో కూడా కాంగ్రెస్ విజయ పతాకం ఎగిరేటందుకు మేము పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడము, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। కొంత ప్రస్తుతానికి కొందరికి ఇది అతిశయోక్తిగా ఉండొచ్చు, కానీ అతిశయోక్తి కాదు। ఎందుకంటే గతంలో కూడా 10 సంవత్సరాలు అధికారంలో లేని సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ। 1994 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో లేదు, రాష్ట్రంలో అధికారంలో లేదు, కానీ మళ్ళా 2004లో అధికారం వచ్చి మళ్ళా 10 అధికారం ఉన్నది। దానికంటే ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో బీజేపీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది। 27 సంవత్సరాలు, 27 అంతకుముందు అధికారం లేరంటే ఉన్నారు। అంతకుముందు మదన్లాల్ ఖురానా కానీ సుష్మా స్వరాజ్ కానీ బీజేపీలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు। అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ లేకముందు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగింది। అటు కాంగ్రెస్ తరఫున వచ్చేసి 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారం ఉన్నది, అంతకుముందు బీజేపీ అధికారం ఉన్నది। కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ హయాంలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంకి వచ్చింది, వాళ్ళేం పోరాటం ఆపలేదే। మరి ఈ మధ్య కాలంలో కేంద్రంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, స్థానం ఇది। ఢిల్లీలో ఉండి ప్రధానమంత్రి స్థానంలో స్టాల్వార్స్ ఉండి కూడా 27 ఏళ్ళు అధికారంలో లేనంత మాత్రాన వాళ్ళేమి కాడి కింద పడేయలే, పోరాటం చేశారు, అలా వచ్చారు। కాబట్టి అటువంటిది కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ళే కదా, కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఇప్పటికీ 11 సంవత్సరాలు నడుస్తా ఉంది। కాబట్టి రాజకీయాల్లో పార్టీలకు వచ్చేసి బండ్లు ఓడలు కొంత అవుతుంటాయి, ఈ యొక్క ఉత్థాన పతనాలు ఓసారి ఉధృతంగా ఉంటాయి, ఒకసారి తగ్గుతుంది। కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ భవిష్యత్తు ఉంది। నా అభిప్రాయం ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు। ఏం జగన్మోహన్ రెడ్డి కూడా 2014లో ఓడిపోయినాడు కదా, పార్టీ అధికారంలోకి రాలే, 2019లో వచ్చింది, మళ్ళా ఓడిపోవడం జరిగింది। మొత్తం ఇంతవరకు రాష్ట్రంలో 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే
ఇది 1952 నుంచి 9 పర్యాయాలు కాంగ్రెస్ గెలిచింది, 7 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ, 1 పర్యాయం వైకాపా. కాబట్టి కాంగ్రెస్ కు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు. అని చూశారు, అటు జగన్ పాలన చూశారు, చంద్రబాబు పాలన చూసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారంటే తింటే గారెలే తినాలా, వింటే భారతమే వినాలా, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలా, ఇళ్ళకేమైతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మార్పు వచ్చినప్పుడు ఎంతసేపు ఇది అన్నా చెల్లెళ్ళ పంతం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కూడా చుట్టుకుంటున్నట్టు ఉంది సార్. ఇది ఆ అన్న చెల్లెల్ని దెబ్బతీయాలని, చెల్లెలు అన్నం దెబ్బతీయాలని వీరి పోరాటం వల్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సీనియర్ నేతలు పోవడం ఇది ఏ కోణానికి దారితీస్తుంది సార్ రాజకీయం? అంటే కాంగ్రెస్ చెప్తే కదా జాతీయ పార్టీ, జాతీయ పార్టీలో అనేక మంది నాయకులు ఉంటారు. కాబట్టి ఒక్కొక్క ఫేజ్లో వాళ్ళ ఆర్థిక సంబంధమైన అంశాలు అన్నాచెల్లికి సంబంధించి రాయలసీమ మన కాంగ్రెస్ పరిస్థితి సార్. ఇది మొత్తము అటు టీడీపీ పాలన చూశారు, ఏప్రిల్ 2014 నుంచి 19 వరకు, 19-24 వరకు జగన్ పాలన చూశారు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. ఇవి చూసిన తర్వాత ప్రజలు చెప్తే కదా, ఇద్దరు చూసిన తర్వాత మన కడప జిల్లాలో మొదటి సామెత ఉంది, ముసిరెడ్డి బసిరెడ్డి మేలని. ఆ విధంగా ఏమైనా కాంగ్రెస్ మేలురా, ఊరిక వాళ్ళ నీళ్లు తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం ఇదే తప్ప వీళ్ళకు ప్రజలను పరిపాలించే శక్తి లేదు. ఢిల్లీ నుండి ప్రత్యేక హోదా తెచ్చే శక్తి లేదు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ తెచ్చే శక్తి లేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే శక్తి లేదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినట్టే కదా సింహభాగం. తర్వాత వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఈవెన్ పులివెందుల నియోజకవర్గంలో అంతో ఇంతో జగన్ ముఖ్యమంత్రి నాకు అంతో ఇంతో చేశాడు, కానీ మొత్తం అంతా కాంగ్రెస్ హయాంలో జరిగిందే కదా. మొత్తం వచ్చేసి కాంగ్రెస్ వాటపట్టి రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ వాడే కదా, కాంగ్రెస్ కి అతీతం కాదు రాజశేఖర రెడ్డి. కానీ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా అంటే ఇది కాంగ్రెస్ పరిపాలన జరిగిన అభివృద్ధి. పులివెందుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఈ యొక్క సిమెంట్ రోడ్లు కానీ, జేఎన్టీయు కానీ, శిల్పారామం కానీ, ఇక్కడ సిబిఆర్ చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వ్ పూర్తి కావడము, పైడిపాలెం రావడము, ఈ యొక్క పులివెందుల వేంపల్లి కడప 4 లేన్ రోడ్డు రావడం కానీ, తర్వాత అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రము, నియోజకవర్గంలో అన్ని ఊర్లకు పాడా కింద సిమెంట్ రోడ్డు రావడము, తర్వాత వేంపల్లి దగ్గర ట్రిపుల్ ఐట్ రావడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చినట్టే. కాబట్టి అభివృద్ధి గురించి అది ఏ నియోజకవర్గాన్ని చూసుకున్నా, జిల్లా చూసుకున్నా, జిల్లాలో వచ్చేసి రిమ్స్ కాలేజ్ కానీ, మిగతా విమానాశ్రయం డెవలప్మెంట్ కానీ అన్ని కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చినట్టే. ఈవెన్ ప్రాజెక్టులు అన్ని కూడా. ఇప్పుడు పులివెందుల పరిస్థితి ఏంటి సార్? పులివెందుల పరిస్థితి బీటెక్ రవి ఎంతో దెబ్బతీస్తాడు, ఈసారి ఖచ్చితంగా పులివెందుల జగన్ ఓడగొడతారు అనే టాపిక్ ఇటీవల కాలంలో ఎక్కువైంది. దాని మీద ఏంటి సార్ పరిస్థితి? సరే, ఎవరెవరి అభిప్రాయం వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ వరకు పులివెందుల నియోజకవర్గంకు మాకు ప్రధానమైన పాయింట్లు ఏమంటే, ఒకటి పులివెందుల మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అది వైఎస్ కుటుంబం కావచ్చు, అంతకుముందు బసిరెడ్డి గారు కావచ్చు. కాబట్టి ఇది పులివెందుల కాంగ్రెస్ కంచుకోట. దట్ ఈస్ నంబర్ 1. రెండవది, పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో సింహభాగం అభివృద్ధి కాంగ్రెస్ హయాం జరిగింది. కాబట్టి ఈ 2 అంశాలతో మేము వచ్చేసి పార్టీని సంస్థాగతంగా విస్తృతపరుచుకుంటూ వచ్చే రోజుల్లో డెఫినెట్గా వచ్చేసి పులివెందుల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసేదానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము. మిగతా పార్టీల వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, మా ప్రయత్నం మేము చేస్తాం. చూశారు కదా, తులసిరెడ్డి గారు చెప్పినట్లు పార్టీ అనేది ముఖ్యం. చిన్న చిన్న పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దాని దిశానిర్దేశం వేరు. పులివెందులలో కూడా మేము విజయబాట నడుస్తాం అని చెబుతూ ఉన్నారు. నమస్తే.